రైట్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్. కేటీ రామారావు ఇప్పుడే సిట్ విచారణకు హాజరై విచారణ పూర్తి చేసుకుని పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. అదే మాట వెళ్ళేటప్పుడు ఏదైతే మాట్లాడారో, మొన్న హరీష్ రావు గారిని పిలిచినప్పుడు ఏదైతే మాట్లాడారో అదే మాట. కేసు లేదు, ట్యాపింగ్ లేదు, ఇదంతా ఒట్టొట్టి కథ. ఈ కథని ప్రభుత్వం అల్లింది, అందులో పోలీసులు డ్రామా ఆడిస్తున్నారు, మాకేమీ తెలియదు, అసలు ట్యాపింగే జరగలేదు అని ఏదైతే చెప్పారో, వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో వచ్చిన తర్వాత కూడా అదే చెప్పారు. వెళ్ళేప్పుడు నేనే నిలదీస్తాను వాళ్ళని, పోలీసుల్ని అని ఏ మాట అయితే అన్నారో, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేనే అడిగాను వాళ్ళని అని చెప్పారు. వాళ్ళు అడిగింది పెద్దగా ఆయన ఫోకస్డ్గా చెప్పలేదు. ఏదో పిచ్చి ప్రశ్నలు నాకు అడిగారు, నేను అడిగిన వాడికి సమాధానం చెప్పాను. అవి కూడా అర్థం లేని ప్రశ్నలు, నీళ్లు నమిలారు రివర్స్ అడిగితే అనేది. నేనే 3 కీలకమైన ప్రశ్నలు అడిగాను, 3టికి వాళ్ళు ఒప్పుకున్నారు అని. అంటే దర్యాప్తు అధికారులే తెల్లబోయారు, అధికారులే నీళ్లు నమిలారు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కేటీఆర్ చేశారు. నిజానికి కేసు ఏమీ లేకపోతే, ఒకవేళ రాజకీయంగా ప్రభుత్వమే ఒక కట్టుకథ అల్లి ఆ కట్టుకథని ప్రచారంలో పెట్టి చేయాలనుకుంటే దాంట్లో పోలీసులు ఎలా ఇంత పెద్ద పాత్ర పోషిస్తారు అనేది ఒక పాయింట్. తర్వాత ఈ విచారణ వేగవంతం అవుతూ బీఆర్ఎస్ పార్టీ టాప్ నాయకత్వం ఇక ఇన్వాల్వ్ అయింది దీంట్లో అని వాళ్ళని విచారణకు పిలిచే ముందు సిట్ అధిపతిని మార్చడం కానీ, సిట్లో ఉన్న మరికొంతమంది అధికారులను మార్చి సీనియర్లను పెట్టడం కానీ ప్రభుత్వం చేసింది అంటే దాంట్లో కారణం ఏంటి? సిట్ అధిపతిని ఎందుకు మార్చారు? మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి? అలాగే ఇవాళ మధ్యాహ్నం మాజీ ఐపీఎస్ అధికారి, ఇప్పుడు బీఆర్ఎస్ నేతగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సిట్ అధికారిని మార్చారు, సజ్జనార్ని తీసుకొచ్చి పెట్టారు. కేవలం ఇది రాజకీయపరమైన విచారణ చేయడం కోసం సజ్జనార్ని తీసుకొచ్చి పెట్టారు. సజ్జనార్కి నైతిక అర్హత లేదు సిట్ అధిపతిగా ఉండడానికి కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విచారణ దర్యాప్తు చేయడానికి కానీ సజ్జనార్కి నైతిక అర్హత లేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఆ మాట ఎందుకన్నారో కొద్దిగా ఆశ్చర్యకరమైన వ్యవహారమే అది. ఒక అధికారికి నైతికత ఉందో లేదో ఇంకొక మాజీ ఐపీఎస్ ఎలా అన్నారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటే. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమీ లేదు అని వీళ్ళు అంటారు, అంతా రెడీగా ఉందని వాళ్ళు అంటారు. దర్యాప్తు అసలు ట్యాపింగ్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ట్యాపింగ్ అయిన ఎక్విప్మెంట్ ఏమైంది, ఈ ట్యాపింగ్ చేసిన కొన్ని హార్డ్ డిస్క్ని తీసుకెళ్ళి పగలగొట్టి మూసీ నదిలో పడేసిన అధికారి ఎవరు, ఆ అధికారి ఏ ఇంట్రెస్ట్తో అక్కడ పడేశాడు, పడేయమని చెప్పింది ఎవరు, ఇవన్నీ కూడా మరి తేలాల్సిన అంశాలే. కేటీఆర్ గారు చెప్తున్నట్టు, హరీష్ రావు గారు చెప్తున్నట్టు మరి వాళ్ళకి తెలియదేమో, మరి ఎవరికి తెలుసు, ఎవరు చేయించారు, వాటిని తీసుకెళ్ళి అక్కడ పడేసింది ఎవరు? సో ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి. అలాగే మా పరువు తీశారు 2 ఏళ్ల నుంచి, ఇకనైనా మీడియా కొంత రెస్ట్రైన్గా ఉండాలి అని పదే పదే కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్ అప్లైస్ టు బోత్ కదా, అందరికీ వర్తిస్తుంది అది. ఆ రిక్వెస్ట్ కేటీఆర్ ఏదైతే చేశారో, వేరే వాళ్ళకు సంబంధించిన వ్యవహారాల్లో రెస్ట్రైన్స్ మెయింటైన్ చేయాలి అని ఏదైతే అన్నారో అది 2 వైపులా ఉంటుంది. ఎందుకంటే వారికి మీడియా ఉంది, వారి మీడియా ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా వారు చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో ఎనీవే ఓవరాల్గా చూసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఎటు వెళ్తోంది, ఈ దర్యాప్తుని బీఆర్ఎస్ పార్టీ తేలిగ్గా తీసి పడేస్తోంది మాటల్లో. నిజంగా అంత తేలిగ్గా తీసి పడే మాటలకేనా, లేక వాళ్ళ అంతరంగం కూడా అలాగే ఉందా, ఏం కాదులే దీంతో బీకేదే ఉందన్నట్టుగానే ఉన్నారా, లేక లోపల ఒక రకంగా ఫీల్ అవుతూ కొంత పొలిటికల్ దీనికి సంబంధించిన కొంత గాబరా లోపల ఉన్న, బయటికి పొలిటీషియన్స్కి ఉండే లక్షణం ఏంటంటే బయటికి గంభీరంగా ఉంటారు, అలాంటిది ఎక్స్ప్రెస్ చేస్తున్నారా? ఇది కొంచెం కీలకమైన అంశమే. దీని మీద చర్చిద్దాం. ఒక చిన్న